హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 హౌస్లో తనుజ అలాగే రీతు మధ్య అయితే చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది అని చెప్పవచ్చు. వీరిద్దరూ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో మంచి ఫ్రెండ్స్గా కొనసాగుతున్నారు. అయితే ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ మూలాన వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఒక పెద్ద గొడవ అయితే జరిగింది. దానికి ముఖ్య కారణం దొంగతనం అని చెప్పవచ్చు. ముఖ్యంగా సంజన వద్ద ఉన్న డబ్బుని సుమన్ శెట్టి కొట్టేశాడు. ఆ తర్వాత ఆ దొంగలించిన డబ్బుని తనూజ, దివ్యాలతో కలిసి సుమన్ శెట్టి పంచుకోవడం అయితే జరిగింది. దీంతో రీతు కూడా మాధురి టీంలో ఉండటంతో దొంగతనం చేసినప్పుడు టీం అందరూ కలిసి పంచుకోవాలి, కానీ ఒకరే తీసుకుంటే ఎలా అంటూ రీతు ఒక చిన్నగా అయితే క్వశ్చన్ ఫైర్ చేసింది. దీంతో రీతు అలాగే తనూజ మధ్య గొడవ స్టార్ట్ అయ్యి చిలికి గాలివానలాగా మారింది. నువ్వు అంత పెద్దగా అరిస్తే నీకు డబ్బులు రావు రీతు, ఇక్కడ ఎవరు తీసుకోలేదు, మేమేమైనా తీసుకున్నది నువ్వు చూసావా అంటే నేను చూశాను, సుమన్ శెట్టి అన్న డబ్బులు తీసుకున్నాడు, ఆ తర్వాత మీలో ఎవరెవరు ఎంతమంది తీసుకున్నారు, ఎంత తీసుకున్నారు అనేది కూడా నాకు బాగా తెలుసు అంటూ రీతు అయితే ఫైర్ అవుతుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏమిటి అంటే తనూజ, దివ్య, సుమన్ శెట్టి డబ్బులు పంచుకోవడంతో రీతుకు అర్థమైంది ఏమిటి అంటే ఈ టాస్క్ ముగిసే సమయానికి మనం ఎంత కష్టపడినా కూడా వారి వద్ద ఎక్కువ డబ్బులు ఉంటుంది, అప్పుడు వారే కెప్టెన్సీ రేస్లో ముందుకు పోతారు, కాబట్టి ఎలాగైనా కూడా వారి వద్ద ఉన్న డబ్బులని సరిపడా పంచుకోవాలి అనుకొని రీతు అయితే తనూజపై గొడవకు వెళ్ళింది. అయితే తనూజ ఇక్కడ మరో మాస్టర్ మైండ్ ప్లాన్తో రీతు, ఇమ్మాన్యుల్కి బిగ్ షాక్ ఇచ్చింది. అక్కడ దొంగలించిన డబ్బులు దాదాపుగా 9,000 రూపాయలు అయితే 2,000 రూపాయలే దొంగలించాము, ఈ 2,000 రూపాయలని ఇప్పుడు అందరం పంచుకుందాము, మీకంటే మాకు ఓ 25-30 రూపాయలు మాత్రమే ఎక్కువగా ఉంటాయి అంటూ వారిని నమ్మించి నట్టేట ముంచేసిందనే చెప్పాలి తనూజ. అయితే ఆ విషయాన్ని వారు అంత త్వరగానే పసిగట్టేశారు. అయినప్పటికీ కూడా మా దగ్గర లేదు డబ్బులు, ఇంతే ఉంది మా బ్యాగ్లో, చూసుకోండి అంటూ చెప్పడంతో ఇక తనూజను ఏమీ అనలేని పరిస్థితి. దీంతో ఇక రీతు వచ్చి తనూజతో డైరెక్ట్గా అయితే గొడవ పెట్టుకుంది. నువ్వు దొంగతనం చేసినా ఎక్కడ పెట్టావు డబ్బులు, దొంగతనం చేసి దాచిపెట్టుకుంటే అవుతుందా, అందరికీ ఇవ్వాలి కదా, మీరే ఒక్కరే దాచిపెట్టుకుంటే మీరు మాత్రమే కష్టపడి ఆడకుండా గేమ్లో గెలిచి టాస్క్ విజేతలుగా నిలిచి క్యాప్టెన్సీ కంటెండర్స్ అయితే మేము వెనకనే పడిపోవాలా అంటూ అరవడంతో నువ్వెందుకు పడిపోతావు, నువ్వు కూడా గేమ్ ఆడి గెలుచుకో, ఇది దొంగల టాస్క్, దాచిపెట్టుకోవాలి, కరెక్ట్గా ఉండాలి, టాస్కే అదైనప్పుడు ఎందుకు అంత నిర్లక్ష్యం అంటూ తనూజ అయితే రెచ్చిపోతుంది. సో మొత్తంగా ఈ క్రిమినల్స్ గ్యాంగ్స్టర్స్ టాస్క్ మొత్తానికి తనూజ వర్సెస్ రీతు అన్నట్టుగా మారిపోయింది. వీరిద్దరి మధ్య బిగ్ ఫైట్ అయితే చోటు చేసుకుంది.